హాయ్ వెల్కమ్ టు రుచి చూడు. రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? ఆయిల్లెస్ మటన్ బిర్యానీ. ఆయిల్లెస్ మటన్ బిర్యానీయా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. మటను, ఉల్లిపాయలు, కారము, ధనియా పౌడరు, ఉప్పు, నిమ్మకాయలు, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి, పెరుగు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, పాలు. ఆయిల్లెస్ మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాము. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మరి ప్రాసెస్ ఎలా? ఫస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టాలా దీనికి? అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మటన్ కలుపుకోవాలి, మటన్ తీసుకోవాలి, కారం వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ కొంచెం కారం వేసి ఉంచాను కొంచెం నానిద్దని. అయితే కొంచెం కారం వేసుకోవాలి. మటన్ బోన్లెస్ తీసుకోవాలా? ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపోను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, సరిపోను వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుని పెట్టుకోవాలమ్మా. ఇవి ఒక గంటన్న నానాలి మొత్తం. అయితే ఇంకా కొంచెం దీంట్లో కొబ్బరి మిక్సీ వేసింది కలుపుకోవాలి కొంచెం లాస్ట్కి. కొబ్బరి పేస్టు, తర్వాత నిమ్మరసం లాస్ట్కి. నిమ్మరసం కొంచెం వేసుకుంటే తొందరగా నానిద్ది. ఈ స్పైసెస్ అన్ని వేసేసి దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి. సో ఆల్రెడీ అలా కలిపేసింది. ఇది ఒక గంట సేపు నాని. ఓకే, సో ఇదంతా మ్యాగ్నెట్ అయిపోయింది కాబట్టి దీంతో ఇప్పుడు ప్రాసెస్ చేయొచ్చా? చేయొచ్చు. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. మరిగాట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవి బిర్యానీ దినుసులు కొన్ని వేసుకోవాలి వాటర్లో. గరం మసాలా కొంచెం కొన్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా మరగనివ్వాలి. మరిగేయటం తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఓకే, రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి, మంచిగా వస్తుంది. మూత పెట్టేసుకుందాంరా. ఈ మరిగిన తర్వాత బియ్యం వేసుకుందాం. సో మరి ఇవన్నీ యాడ్ చేసేస్తారు కదా, ఒక కొంచెం సేపు మరిగే వరకు వెయిట్ చేయాలంట. వెయిట్ చేద్దాం. బాయిల్ అయిపోయింది. బియ్యం వేసుకోవాలి ఇప్పుడు. తీసుకున్న బియ్యం క్వాంటిటీ ఎంత? హాఫ్ కేజీ మటన్. ఓకే, కలుపుకోవాలి. ఇది 3/4 ఉడకాలి బాగా, మొత్తం బాయిల్ చేయకూడదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇది మరిగిన తర్వాత 3/4 ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు వంపేసుకోవాలి. వాటర్ వంపేసేసుకుని అప్పుడు ప్రాసెస్. మరిగిపోయిందమ్మా. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది వాటర్ అంతా తీసేయాలి. ఓకే, ఇందులో వాటర్ తీయాలి. మొత్తం వాటర్ తీసేయాలి. విడిగా పెట్టేసుకోవాలి. ఓకే, సైడ్ పెట్టేసి అలా స్టవ్ వెలిగించేసుకుని గిన్నె పెట్టేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కలుపుకున్న మటన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయట్లేదు. ఆయిల్ లెస్ అని చెప్పాం కదా, ఆయిల్ ఏమి వేయట్లేదు. తర్వాత దీనికి కొంచెం గ్రేవీగా అలా రావడానికి కొన్ని పాలు కలుపుకోవాలి. ఓకే,
ఈ పాలు కొబ్బరి పాలా? కొబ్బరి పాలు, మామూలు పాలే కలుపుకోవాలి. ఓకే, ఇట్లా కలిపేసేసి ఉండిపోయింది. ఇప్పుడు రైస్ ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది దాంట్లో వేసేయాలి. ఇది వేసేయచ్చా? ఇది వేసేయచ్చు. ఓకే, పైన అంటే వాటర్ అంతా పోయింది. వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఆవిరితో మగ్గనివ్వాలి. ఆవిరితో సిమ్ మీద పెట్టుకోవాలి. మటన్ చేసేయాలి, పైన రైస్ వేసేయాలి. రౌండ్ పెట్టుకుని, అంటే ఆవిరి పోవకూడదు బయటికి. ఆవిరితో ఉడికించాలి కాబట్టి ఇలా పెట్టాలా? అయితే ఇది ఉడకటానికి ఏం చేయాలంటే, ఇది ఆవిరిపోకుండా ఇంకా దీనికి కొంచెం బరువు పెట్టాలి. ఇది ఒక 40 మినిట్స్ మటన్ కదా, ఉడకాలి కదా, 40 మినిట్స్ సిమ్ మీదే ఉండాలి. అయితే ఇంకా సిమ్లోనే. అయితే ఇది మాడిద్ది అనుకుంటే దీని కింద ఒక పెనుము పెట్టుకోవచ్చు. పెనం పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు అయితే ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఒక 30 to 40 మినిట్స్ పడుతుందా? సో మరి 40 మినిట్స్ అయిపోయింది దాదాపుగా, చూద్దామండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తీసేసి బట్ట తీసేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ లెస్ బిర్యానీ, మటన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చెప్పండి. ఓకే, షూర్. ఆయిల్ లెస్ మటన్ బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్స్ దీంట్లోంచి వస్తున్నాయి. ఎప్పుడు తినాలా అని అనిపించేలా. నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. దీంట్లో అసలు ఆయిల్ లేకుండా చేశారు అనే ఫీలింగ్ ఎక్కడ రావట్లేదు నిజానికి, చూస్తుంటే కూడా. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. అసలు ఇందులో ఆయిల్ లేదని మీకు చెప్పాను కదా, ఆయిల్ లేని ఫీలింగ్ లేకుండా నిజంగానే పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయ్యాయి. నిజంగా బిర్యానీస్ ఏమైనా తినాలనుకుంటే చాలామంది ఆయిలీ ఫుడ్ అని అవాయిడ్ చేస్తారు కదా, ఆయిల్ని అవాయిడ్ చేసి ఈ రకంగా తినండి. చాలా లైక్ చేస్తారు మీరు కూడా. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి వంటకాలు మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.